అవసరం లేదు, పురోహితుడు లేకుండా కూడా పెళ్లి చేయొచ్చు అని చెప్పిండు. కులాంతర వివాహాలను ప్రోత్సహించండు. ఇట్లా అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. గత సంవత్సరం 2025 సంవత్సరం లోపల మన నారంపేట జిల్లాలో 129 చైల్డ్ మ్యారేజ్లు ఆపడం జరిగింది. ఇవి కంప్లైంట్ వచ్చినాయి. కంప్లైంట్ రాని చైల్డ్ మ్యారేజ్లు ఎన్నో జరిగింటాయి. చైల్డ్ మ్యారేజ్లో కనుక నివేదికను చూస్తే 129 బాలికలకు 129 మందికి బాల్య వివాహాలు జరుగుతుంటే ఆ బాల్య వివాహాలను మన నారంపేట జిల్లాలో మాత్రమే ఆపింది. ఇప్పటి వరకు ఒక 23 బాల్య వివాహాలనేమో ఆపిందంట. అంటే మనం ఎంత స్థాయిలో వెనుకబడతనంలో ఉన్నాం. అప్పటి బాల్య వివాహాల కొనసాగింపు ఇప్పటికీ జరుగుతుంది. ఈ ఏరియా లోపల నాకు తెలిసి ఈ ఏరియా లోపల ఈ అడవి సత్యారం, కొల్పూరు, ముస్టిపల్లి, వడ్వాటు ఈ అన్ని ఏరియాలలో కూడా పిల్లలు చాలామంది చదువు మధ్యలోనే డ్రాప్అవుట్ అవుతుంటారు. మనము జ్యోతిబా పూలే ఆశయాల సాధన అంటే నిజానికి మన పిల్లలు ఎవరు డ్రాప్అవుట్ కాకుండా వాళ్ళని విద్యావంతులను చేయడం, వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలను అందించడం, వాళ్ళకు సంబంధించిన హక్కుల పరిరక్షణ దిశగా మనందరం ముందుకెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డిటిఎఫ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సతీ సహగమనం అంటే భర్త చచ్చిపోతే నిప్పుల్లో కాల్చేది, ఆ నిప్పుల్లో బతికున్న భార్యను కూడా దుబ్బేది. ఆల్రెడీ మీరు అంతా చదివారు కాబట్టి అలాంటి ఎన్నో ఉద్యమాలు ఇప్పుడు మీరు అది మీకు తెలియాలని ఒక వారం రోజుల ముందు ఈ స్కూల్లో ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. కనీసం వాళ్ళ జయంతికి వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు మాట్లాడతారని కోరుకున్నాం. మేడం మీరు ఇచ్చిన సందేశం కూడా చాలా జెన్యున్ అనే ఒరిజినాలిటీగా ఉన్నది మాత్రమే మాట్లాడినరు. ఆ రోజు జరిగిన విషయాలు క్లియర్ కట్గా బుక్స్లో పొందుపరిచి ఉన్న విషయాలు అవన్నీ కూడా ఎప్పుడైనా విద్య అనేది చదువుకుంటే బుక్లో కొన్ని ఉంటాయి, మన కళ్ళ ముందు కనబడి కొన్ని ఉంటే మీరు అన్నట్టు బాల్య వివాహాలు అనేటివి మేము కూడా చాలా వరకు కూడా ఆజమాక చేస్తున్న విషయాలను మేము ఒకనొక సందర్భంలో ఊటుకూరులో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేస్తున్న ధర్నాలో పాల్పంచుకున్నామక. అయితే అలాంటివి చేయడం చట్టరీత్యా నేరం. 18 సంవత్సరాలు నిండాలి అమ్మాయికి, 21 సంవత్సరాలు అబ్బాయికి నిండాల్సిందే. ఇది రాజ్యాంగం లోబడి ఉన్నది. యాక్చువల్గా మనకు రిజిస్టర్ మ్యారేజ్ అని ఉన్నాయి, రిజిస్టర్ మ్యారేజ్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా కూడా సంఘాల తరపు నుండి కూడా పెళ్ళిళ్ళు చేస్తారు. కాబట్టి అదే మనకు అదే ఆధారం, అదే కాదు, దాంతోపాటు ఇంకా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇంకా ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి గౌరవనీయులు ఎల్ రాములు సార్ గారిని ఉండని లేదు సార్ మీరేం మా సంఘం నుండి ప్రత్యేకంగా మిమ్మల్ని మాట్లాడమని కోరుకుంటున్నాం సార్. మా సంఘం నుండి కోరుకుంటున్నాం, మేము మా సంఘం నుండి కోరుతున్నాం సార్ని. ఖచ్చితంగా కూడా సార్ మాట్లాడాలి సార్. అక్కడైతామా కనుక అనివార్యంగా వాళ్ళందరూ చచ్చిపోయే స్థితికి వచ్చినప్పుడు మీరెవ్వరూ ఆత్మహత్యలు చేసుకోకండి, మీరెవ్వరు చనిపోకండి. మీరందరూ కూడా మేము ఒక గృహాన్ని ఏర్పాటు చేసినాం, ఇక్కడ నుంచి బిడ్డల్ని కానండి మేము మీ సంరక్షణ మొత్తం చేస్తాం. మీకు తర్వాత మీకు పుట్టిన బిడ్డల్ని తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళండి, లేదా వాళ్ళని కూడా వదిలేయండి, వాళ్ళని కూడా మేమే చూసుకుంటామని చెప్పండి. ఇది ఎంత గొప్ప మార్పు. అసలు ఆడవాళ్ళకు సంబంధించిన హక్కుల గురించి, చదువు గురించి, బాల్య వివాహాలను వ్యతిరేకించడము, సతీసహగమనాన్ని వ్యతిరేకించడం, వితంతు వివాహాలను ప్రోత్సహించడం, ఇవన్నీ అయితే ఒక వితంతు మహిళకు పుట్టినటువంటి బిడ్డలను కూడా సంరక్షణ చేయడము అనేది అప్పటి సమాజం లోపల ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. అంటే ఆయన తన జీవితాన్ని మొత్తం ఈ సమాజం కోసమే అంకితం చేసిండు. అంత గొప్ప వ్యక్తి జ్యోతిబా పూలే. జ్యోతిబా పూలే ఏది కూడా కేవలం మాటల వరకే కాకుండా ఆచరణ లోపలికి తీసుకొచ్చిండు. విద్యను ప్రవేశపెట్టినటువంటి గొప్ప వ్యక్తి, సామాజిక మార్పు కోసం పనిచేసినటువంటి ఉద్యమకారుడు. ఈయన కరపత్రాలు వేయడం, తర్వాత పత్రికలలో రాసి